బలరాముడి యొక్క తీర్థయాత్రా కథా విశేషం చెబుతున్నాను విను అని మరో ప్రశ్నకి సమాధానంగా ధర్మపక్షులు జైమిరికి చెప్పాయి. మహాభారత యుద్ధం ప్రారంభం అవ్వబోతోంది. ఎంతలో దుర్యోధనుడు, కృష్ణుడు, అర్జునుడు ఒకానొకప్పుడు ద్వారకలో కలుసుకున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా రావడానికి, దుర్యోధనుడికి మాత్రం 10,000 మంది నారాయణ గోపాలుని సాయం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇది బలరాముడికి తెలిసింది. ఆయనకు కొంచెం లోపల బెంగ వచ్చింది. దుర్యోధనుడు అంటే ఆయనకి బాగా ఇష్టం. దానికి గల కారణం కూడా ఒకటి ఉన్నది. బలరాముడు శమంతకమణి యొక్క అపహరణ అయిపోయాక జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. జనకుడి దగ్గర 6 నెలల పాటు ఉండిపోయాడు. ఈ 6 నెలలు ప్రతిరోజు రాత్రిపూట జనకునికి పురాణాలు చెప్పేవాడు. ఇది బలరాముడు అంతటి వాడు. ఆదిశేషుడు పురాణం చెబుతూ ఉంటే జనక మహారాజు విన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు గాంధారీ పుత్రుడు అక్కడికి వచ్చాడు. చెల్లమున్న గాంధారేయుడు లలిత గదాయుద్ధ కౌశలము తగ నేర్చన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర గణ భట బలిచే. 6 నెలల పాటు మిథిలా నగరంలో గురువుగారు బలరాముడున్నాడని తెలుసుకున్న గాంధారీ పుత్రుడు దుర్యోధనుడు అక్కడికి వచ్చి బలరాముడి కాళ్ళు గట్టిగా పట్టుకుని, గురుదేవ, బలరామదేవ, ఈ ప్రపంచంలో గదాయుద్ధంలో నిన్ను మించిన వాడెవడూ లేడు. ప్రపంచాన్ని జయించాలని నా కోరిక. ఎందులో? గదాయుద్ధంలో. గదాయుద్ధంలో ప్రపంచాన్ని జయించాలంటే నీ వంటి గురువు యొక్క కటాక్షం కావాలి. నేను నిన్ను సేవిస్తాను, పూజిస్తాను. నాకు గదా యుద్ధ కౌశలం నేర్పించమంటే ఆయన అంగీకరించి ఈ 6 నెలల పాటు పగలంతా దుర్యోధనుడికి గద నేర్పాడు. బలరాముడి దగ్గర గద నేర్చుకోవటం వల్లే దుర్యోధనుడు అంత గొప్పవాడయ్యాడు. బలరాముడికి కూడా ఈ దుర్యోధనుడు తన దగ్గర నేర్చుకున్నాడుగా. ఈ శిష్యులంటే పక్షపాతం. శిష్యులంటే ఎవరికైనా పక్షపాతం ఉంటుందండి, గ్యారంటీగా ఉంటుంది. తన దగ్గర చదువుకున్న పిల్లలు లేక తనకి సేవ చేసేటటువంటి పిల్లల్ని పైకి తీసుకురావడానికి ఎంత గొప్ప గురువైనా ప్రయత్నిస్తాడు. అందులో బలరాముడు సాక్షాత్ పరమాత్మ. అందువల్ల దుర్యోధన, నీలాంటి శిష్యుడు లేడురా, ఎప్పుడూ నీవేపే ఉంటాను అనేవట్ట. ఇప్పుడు ఆ బలరాముడికి ఒక చిక్కు వచ్చింది. శ్రీకృష్ణుడు చూస్తే అర్జునుడికి సారథిగా పాండవుల వైపు ఉంటాడు. దుర్యోధనుడికి కేవలం సైనికుల్ని ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అర్జునుడు సాయం అడుగుతున్నాడు. అర్జునుడికి సాయం చేస్తే ఇటు దుర్యోధనుడికి ద్రోహం చేసినట్టు అవుతుంది. పోని దుర్యోధనుడు అంటే ఇష్టం కదా అని వాడికి సాయం చేస్తే దుర్యోధనుడికి సాయం చేసి యుద్ధం చేయవలసింది నా తమ్ముడితోటి. హరికి ప్రియుడు అనరుడుగా హరిద్వరంగడన్నరున్ హరిద్వరంగియేను కౌరవాధినాదుగూడ ఎట్లరుగ నేర్తు పాండు తన యులందు నిల్చి కౌరవేశ్వరుని శిష్యునెట్లు వారు చంపజూతునక్కట. కృష్ణుడికి అర్జునుడంటే ఇష్టం. అర్జునుడిని పొరపాటును కూడా విడిచిపెట్టాడు. కలలో కూడా అర్జునుడిని విడిచిపెట్టాడు మా కృష్ణుడు. ఇప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడి పక్కనే ఉంటాడు, రథంలో కూర్చుని ఉంటాడు. కాబట్టి నేను అర్జునుడికి సాయం చేద్దామా అంటే ప్రియ శిష్యుడు దుర్యోధనుడి మీద నేను గదెత్తి అతన్ని చంపాలి. నేను గదెత్తితే ఆయన బతుకుతాడు. ఆ దుర్యోధనుడు ఒక్క దెబ్బగా చచ్చిపోతాడు. కొబ్బరికాయ పగిలినట్టు వాడు తల పగిలిపోదు. కాబట్టి శిష్యుడిని చంపలేను. పోనీ శిష్యునికి సాయంగా వెడితే ఎదురుగుండా హరితో నరుడితో యుద్ధం చెయ్యాలి. నా సోదరుడితో యుద్ధం చేయటమా? ఆ పరమాత్మతో యుద్ధమా? ఇప్పుడు నేనేం చెయ్యను. ఇటు పాండవులకి సాయం చెయ్యలేను, కౌరవేశ్వరుడికి సాయం చేయలేను. ఈ సమయంలో ఇంట్లో ఉంటే వాళ్ళు వీళ్ళు బతిమాలుతారు. ఈ యుద్ధం నేను చూడలేను. పైగా ఎందుకు వచ్చింది అనుకుని ఇంతకు బదులుగా, అంటే ఇంట్లో ఉండడానికి బదులుగా, ద్వారకలో ఉండడం బదులుగా, యుద్ధం చూడడానికి బదులుగా హాయిగా తీర్థయాత్రకి వెళ్ళిపోతే మంచిది. ఎవరికి ఓటేయడం ఇష్టం లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోవటమే దేశం. అందుకని నేను తీర్థయాత్రలకు వెళితే ఎవరికి ఏ గొడవ ఉండదు అనుకున్నాడు ఆయన. ఇలా భావించి బలరాముడు దుర్యోధనుడిని పిలిచాడు. నాయన, నేను నీవంటే ఇష్టం, నీ మీద అభిమానం కలిగి కృష్ణుడితో చాలాసార్లు వాదించాను. కానీ మా కృష్ణుడికి అర్జున పక్షపాతం, యుధిష్ఠిర పక్షపాతం. అందువల్ల హరి ఎట్టి
శ్రీ గణేశాయ నమః. ఈ మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి కూడా అని అంటారు. నిజానికి భీష్మాచార్యుల వారు 2 రోజుల ముందు అష్టమి నాడు అంపశయ్య మీద 58 రోజులు ఉండి అష్టమి నాడు మరణించారు. దీన్నే భీష్మాష్టమి అంటారు. ఈరోజు మనందరూ కూడా తర్పణాలు చేసాం మొన్న. 2 రోజులు వెంటనే వచ్చేసింది కనుక 2 రోజులు ఏకాదశి వచ్చింది కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అంటారు. మీరు చూస్తున్నది స్నానం చేసినంత మాత్రాన వెంటనే ముక్తి లభించినటువంటి క్షణముక్తేశ్వరం గోదావరి మాత అత్యంత పరమ పవిత్రమైంది. రేవాతిరే తపక్కుర్యాత్ మరణం జాహ్నవీతటే దానందద్యాత్ కురుక్షేత్ర గౌతమ్యాం త్రితయం వరం అన్నారు. దీని అర్థం ఏంటంటే రేవాతిరే తపక్కుర్యాత్, నర్మదా నది తీరం దగ్గర కూర్చుని ఒక్కసారి హరహర మహాదేవ అంటే 1,000,000 రెట్లు పుణ్యం. మరణం జాహ్నవీతటే, కాశీలో మరణిస్తే మోక్షం. దానందద్యాత్ కురుక్షేత్రే, కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినటువంటి కురుక్షేత్రం అనేటువంటి ప్లేసులో 10 రూపాయలు దానం చేస్తే 1,00,000 రూపాయలు దానం చేసినటువంటి ఫలితం. గౌతమ్యాం త్రితయం వరం, పై 3 కూడా ఈ గౌతమి గోదావరిలో స్నానం చేసినట్టయితే ఈ 3 ఫలితాలు వెంటనే కలుగుతాయని చెప్పేసి పద్మపురాణం, స్కాంద పురాణం, బ్రహ్మ వైవర్త పురాణంలో రాశారు. అంచేత భక్తిగా స్నానం చేయండి, సంకల్పం చెబుతాను. అస్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం జ్ఞాన అజ్ఞాన కృత దుర్దోష పరిహారార్థం గురువాసర ప్రేక్త భీష్మ ఏకాదశి మహాపర్వణ పుణ్యకాలే క్షణముక్తేశ్వర ప్రీత్యర్థం గౌతమి గోదావరి స్నానమహంకరిష్యే. మానసికంగా స్నానం చేయండి, భక్తిగా స్నానం చేయండి. జన్మల పాపాలన్నీ కూడా పోగొట్టుకోండి. ఖచ్చితంగా నమ్మకంగా చేస్తే అది ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది. అదిగో చూడండి మహాగోదావరి ఎలా ఉందో. అందుచేత అనాయాసమరణం పొంది ఆఖరిని ఎవ్వరి చేత చేయించుకోకుండా ముక్తి పొందుతారని ఉందన్నమాట. అందుచేత ఈ మహాపవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి రోజున ఈ వృద్ధా గౌతమి నదిలో స్నానం చేయండి. మహాపాపాలన్నీ పోగొట్టుకోండి. గత జన్మలో పాపాలు పోతే కానీ ఈ జన్మలో సుఖాలు కలగవు మనకి. అందుచేత గత జన్మలో పాపాలు పోవాలంటే ఇలాంటి స్నానాలు అవి చేస్తూ ఉండాలి. ఈ వీడియోలు అవి చూసినా